రామాయణ రహస్యజ్ఞం రమ్యవక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యతిష్టం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ వస్తు భూయ. ఇవాళ మనం 6వ రోజులో ప్రవేశించాం మన వ్రతంలో. నిన్నటితో ఆభిముఖ్య దశ అనే దాన్ని పూర్తి చేసుకున్నాం. ఇవాళ నుంచి ఆశ్రయణ దశ అనేది ప్రారంభమవుతుంది. ఇది ఒక 10 రోజులు సాగేటటువంటి వృత్తాంతం. ఈ ఆశ్రయణ దశ 10 మంది గోపికల్ని నిద్ర లేపడం అన్నదాన్ని చూస్తాం ఇక్కడ ఈ 10 రోజులు. ఈ 10 రోజుల్లో ఎవరిని నిద్ర లేపుతున్నారు అంటే, రాత్రే ఇంటికి వెళ్లి స్వామితో ఆనందాన్ని అనుభవించి ఆ ఉన్మస్తకమైనటువంటి ఆనందంలో మళ్లీ తెల్లవారగట్లా లేచి రావాలి అని సిద్ధపడి కొందరు నిద్రపోయినారట, కొందరు మేలుకొని ఉన్నారట, కొందరికి తెలివి వచ్చిందట, కొందరికి నిద్రే పట్టలేదట. ఈ రకరకములైనటువంటి స్థితులు కలిగి ఉన్నారు ఈ పిల్లలందరూ గోపికలు. ఎందుకు ఇలాంటి ఇన్ని రకాలైన స్థితులు కలుగుతాయంటే, భగవద్ అనుభవం ఒక మత్తుమందు లాంటిది అంటారు పెద్దలు. ఎలాగైతే లోకంలో కాని మత్తుమందు ఇచ్చిన వారు కొందరు మాట్లాడతారు, కొందరు నృత్యం చేస్తారు, కొందరు పాడతారు, అలాగే ఇక్కడ కూడా కొందరు తెలివిగా ఉంటారు, కొందరు తెలివి వస్తూ ఉంటారు, కొందరు తెలివి లేకుండా నిద్రలో ఉంటారు. ఇలా రకరకములైనటువంటి స్థితులలో ఉన్నారట ఈ పిల్లలు. మిగతా వారందరూ లేచి బయలుదేరారు. కానీ ఒక 10 మంది గోపికలు మాత్రం నిద్రపోతున్నారు. ఆ 10 మంది గోపికలను లేపి వారిని కూడా తీసుకొని వారిని ముందర ఉంచుకొని స్వామి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం మనకి ఈ 10 రోజుల వృత్తాంతంలో కనిపిస్తుంది. ఏమిటి 10 అంకె? ఈ 10 మందే ఎందుకు పడుకున్నారు అన్నది కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే, వైష్ణవ సంప్రదాయంలో దేవాలయాల్లో భగవన్మూర్తి ఉన్నా ఆ భగవన్మూర్తితో భగవంతుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించి భగవద్ అనుభవాన్ని పొందినటువంటి భగవద్భక్తులు కూడా అక్కడ వేయించేసి ఉంటే తప్ప అది పవిత్రమైనటువంటి స్థలం కాదు అంటారు పెద్దలు. కనుక ఆ భగవద్భక్తులు మనకి 10 మంది ఆళ్వార్లు ప్రధానంగా, తర్వాత 2 కలిసినా ప్రధానంగా చెప్పేవారు 10 మంది కనుక, వారు భగవద్ అనుభవ పరివాహంలో మునిగి ఉన్నవారు కనుక, తమ ప్రయత్నం లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఆ జ్ఞానం కలిగిన వారు కనుక, ఆ జ్ఞానం భక్తిగా పరిణమించిన వారు కనుక, వారిని ముందర ఉంచుకొని వారి అనుగ్రహంతో స్వామిని సేవిస్తే అప్పుడు మాత్రమే మనము స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలము తప్ప లేకపోతే పొందలేము అనేటటువంటి భావనతో ఇక్కడ 10 మంది గోపికలను నిద్రలేపుతున్నారు. ఇది 10 మంది ఆళ్వార్లతో కూడడము అనేది ఒక రకమైనటువంటి భావన. ఇక్కడ కాని చూస్తే ఈ భగవద్భక్తులైన వారు పురుషకారము అంటారు. అంటే భగవంతుణ్ణి పొందడానికి మనను అటువైపు ప్రోద్బలం చేసి భగవంతుని దృష్టి మన మీద పడేలా చెయ్యడానికి మధ్యన ఉన్నటువంటి మధ్యవర్తులట వీరందరూ. భగవంతునికి ఎవరు ప్రియమైన వారు? ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమించారో వారు భగవంతుడికి ప్రియమైన వారు కనుక జ్ఞాని అంటారు. ఆ జ్ఞాని ఎవరో ఆయన మాత్రమే భగవద్గీతుడికి ప్రియం. ఇంకా సచ మమ ప్రియ, వారు నాకు కూడా అంత ప్రీతిపాత్రులు అన్నారు. కనుక అలా భగవంతుని యొక్క స్వరూప స్వభావాల్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆయన యొక్క గుణ అనుభవముల్లో ఎవరైతే మునిగి ఉన్నారో వారిని పురుషకారము అంటారు. పురుషకారము అంటే పురుషనోతి అని దానికి అర్థం. అంటే పూర్ణముగా, అంటే ఎక్కువగా ఇచ్చేలా చేసేవాడెవడో వాడు. అంటే ఆయన పురుషుడిగా చేస్తారట ఈ పురుషకారభూతులు. లక్ష్మీదేవిని పురుషకారం అంటారు, ఈ భగవద్భక్తుల్ని పురుషకారం అంటారు, మన ఆచార్యుల్ని పురుషకారము అంటారు. అంటే భగవంతుడు పరిపూర్ణముగా ఇచ్చేవాళ్ళ చేసేవారు. ఏమిటిది? ఆయన పరిపూర్ణుడు కాడా? ఆయనకి పూర్ణత్వాన్ని కలిగిస్తారట. ఏమిటా పూర్ణత్వం అంటే, మనని చూపించి ఈ జీవుడుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవడానికి అవకాశం ఉన్నవాడు అని చూపిస్తే ఆయన తన కళ్యాణ గుణాలతో మనకి కావలసిన కోరికలన్నిటినీ ఈడేర్చి మనకున్నటువంటి అడ్డంకులను తొలగించి స్వామి తన దగ్గరకు తీసుకెళ్లడానికి ఉపయోగపడేలా చేస్తారు కనుక వారిని పురుషకారము అంటారు. అంటే పురుషుడిగా చేసేవారు, అంటే పూర్ణముగా
ఇచ్చేవాడిగా చేసేవారు అని మనకి అర్థాన్ని చెప్పారు. కనుక అలాగూ ఆ పరమాత్మకు మనకు మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ఒక 10 మందిని లేపుతున్నారట వరుసగా ఇక్కడ. ఆధ్యాత్మిక చింతనలో భగవంతుణ్ణి అనుభవించాలి అంటే ఆ అనుభవించడానికి మనకి ప్రధానంగా ఆత్మగుణాలు అంటారు. అంటే శమము, దమము, అంటే అంతర ఇంద్రియ నిగ్రహము, బాహ్య ఇంద్రియ నిగ్రహము అని అవి ప్రధానంగా ఉండాలట. వాటిని అంటే మనకి జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మొత్తం 10. ఈ 10టిని కూడా మన వశం చేసుకొని ఉండడం అనేది అలవాటు చేసుకోవడానికి పెద్దలతో సాంగత్యం అనేది అవసరం కనుక 10 మంది పిల్లల్ని నిద్రలేపుతున్నారు అని చూపించారు. అంత మాత్రమే కాక మనకి ప్రకృతి, జీవుడు, పరమాత్మ అని త్రివిధ తత్వాలను మన పెద్దలు అంగీకరిస్తారు. అందులో ప్రకృతి 8తో కూడినది. అది పంచభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము అనేటటువంటి వాటితో కూడినది ఆ ప్రకృతి. ఇంకా జీవుడు, పరమాత్మ. మొత్తము ఈ ప్రకృతి, జీవుడు కూడా స్వామితో కూడి ఉంటేనే అవి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అనే తత్వ రహస్యాన్ని తెలుసుకోవడమే ఈ 10 మంది గోపికల్ని నిద్ర లేపడము అనే దాన్ని మనకు చూపిస్తారు. ఇంకా ఎప్పుడైనా సరే ఈ లౌకికమైన విషయాలని కాని అనుభవించాలి అంటే ఒక్కరూ అనుభవించాలి, నలుగురితో కలిస్తే అది ఎక్కడ మనకి తగ్గిపోతుందో అనే భయం ఉంటుంది. కానీ భగవద్ అనుభవానికి మాత్రం ఎప్పుడు అందరూ కలిసి అనుభవించాలి అని మన పెద్దల యొక్క నిర్ణయం. ఎలాగైతే ఒక తియ్యటి పదార్థాన్ని కాని స్వీకరించాలి అంటే ఆ తియ్యటి పదార్థాన్ని ఒక్కడూ తినడం కాక స్వాదుహు న భుంజీత, ఎప్పుడు కూడా ఒక్కడు నా భుంజీత తినకూడదు. మరి ఎవరితో తినాలి? దశభిస్సహ, ఒక 10 మందితో కూడి మనం దాన్ని అనుభవించాలట. కనుక ఇక్కడ కూడా ఆ 10 మందిని లేపుకొని స్వామిని పరిపూర్ణంగా అనుభవించాలి అనే ఉద్దేశంతో బయలుదేరుతున్నారు ఈ 10 మందిని లేపడానికి. ఈ 10 మందిని లేపి వీరి ద్వారా అంటే వీరిని ముందర ఉంచుకొని వారి అడుగు జాడలలో తమరు నడుస్తూ స్వామిని చేరాలి అనేటటువంటి ప్రయత్నం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కొందరు పడుక్కున్నారు, కొందరు మేలుకొని ఉన్నారు. లోకంలో ఒక మంచి వడి కలిగినటువంటి నదిలో ప్రవేశించాలి అంటే ఒక్కరూ ప్రవేశిస్తే ఎక్కడ కొట్టుకుపోతారో అని భయం ఎలా ఉంటుందో, అందరూ కలిసి చేతులు పట్టుకుని ఎలాగైతే దిగుతారో అలాగే ఆ స్వామి కూడా వడిగలిగిన వట్ట అంటే ఏమి వడి? గుణములనేటటువంటి కెరటాలతోటి కొడుతూ ఉంటుంది. ఆ అనుభవంలో ములిగినప్పుడు ఎక్కడ మనము తప్పిపోతామో అని అందరితోటి భక్తులతో కూడి మనం ఆనందాన్ని అనుభవించాలి అన్నది తెలియచేయడానికి ఇక్కడ 10 మంది గోపికల్ని నిద్ర లేపుతున్నారు అన్నారు ఈ రోడ్ నుంచి ప్రారంభించి. ఇప్పుడు ఈ పాసురాన్ని ఒక్కసారి విన్నపం చేసుకుందాం. పుళ్ళుం శిలంబినగాన్ பொள்ளரையன் கோயலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோம் பிழாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கழிய காலோச்சி வெள்ளத்தருவில் துயிலமந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కుళిందు ఏలో రంబావాయ్ అన్నారు. ఏమిటి పాసురంలో చెప్పబడ్డది అంటే లోపల ఉన్న ఆమెని తల్లి లే అని పిలుస్తున్నారు. ఈ లేచినప్పుడు ఆమె భగవదనుభవంలో ములిగి ఉన్నది. కానీ ఎప్పుడైనా భగవదనుభవంలో కొత్తగా ప్రవేశించిన పిల్లట ఈ రోజు లేపబడుతున్న పిల్ల అంచేత ఆమెను పిల్లాయ్ అన్నారు. అంటే భగవదనుభవంలో కొత్తగా ప్రవేశించిన పిల్ల. ఈమె ఏమనుకుంటోంది? తన భగవదనుభవంలో ఉండి ఎప్పుడైనా భగవదనుభవాన్ని కాని ఒక్కరమే అనుభవించాలి, కాని అందరితో కలిసి అనుభవిస్తే అది ఎక్కడ నీరసపడిపోతుందో అంటే లేకుండా అయిపోతుందో తరిగిపోతుందో అనే భయం చేత తన ఒక్కతే అనుభవిస్తూ లోపల పడుకొని ఉందట ఈ పిల్ల. కానీ అది నలుగురితో కలిసి అనుభవించవలసినది ఒక్కతివి కాదు అని తెలియచేయడానికి ఆమెను లేపుతున్నారు. పిల్లాయ్ ఎజుందిరాయ్ లేమా అంటున్నారు. అనేసరికల్లా అప్పుడే తెల్లవారిందా అన్నదట ఆ పిల్ల. తెల్లవారిందా అనడానికి సూచకంగా చెప్తున్నారు ఇక్కడ వరుసగా కొన్ని దృష్టాంతాల్ని. ఏమా దృష్టాంతాలు? పుళ్ళుం శిలంబినగాన్, పుళ్ళుం అంటే పక్షులు, అవి కూతలు కూస్తున్నాయి. ఎప్పుడు కూస్తాయి పక్షులు
అంటే తెల్లవారి గట్ల సమయంలో అవి వాటికి సహజంగా తెల్లవారి లేవగానే పలికేటటువంటి వాటి నోటి నుంచి వచ్చేటటువంటి ధ్వనులు, దానికి ఒక అర్థం ఉండదు. కానీ ఎవరికి వినిపిస్తాయి అవి? ఎవరైతే సత్వగుణము కలిగి ఉన్నారో, లేవడానికి తగినటువంటి మానసిక స్థితిలో ఉన్నారో, ఎవరు భగవదనుభవం వైపు దృష్టి కలిగి ఉన్నారో వారికి మాత్రమే వినిపిస్తాయి తప్ప అందరికి గాఢమైన నిద్రలో ఉన్న వారికి వినిపించేవి కావు తెల్లవారగట్ల పక్షుల యొక్క కిలకిలా రావాలు. కనుక పుళ్ళుం శిలం వినగో అన్నారు. ఆ పక్షుల యొక్క కిలకిలా రావాలని వినలేదా అన్నారు. అంటే లోపల ఉన్న పిల్ల అంటోందట, మన ఊళ్ళో ఉన్న పక్షులకి రాత్రి పగలు లేదు, ఎప్పుడు అవి మేలుకొనే ఉంటాయి. ఏమేం చేత అంటే గోప స్త్రీలందరూ కూడా కృష్ణ పరమాత్మ అరణ్యానికి పశువులను మేపుకొని వెళితే పగలంతా, ఆయన రాత్రి వచ్చిన తర్వాత వేణుగాన రవం చేస్తే దానిలో పేర్లు పిలువబడితే ఆ గోపికలందరూ కలిసి స్వామితో రాత్రిపూట విహరిస్తూ ఉంటే ఆ సందడికి పక్షులకి నిద్ర ఉండదు. కనుక ఇది రాత్రి తెల్లవారింది అనడానికి ఒక సూచకం కాదు అన్నదట లోపల ఉన్న పిల్ల. అనగానే వీళ్ళు మరొక ఉదాహరణ చూపిస్తున్నారు. పుల్లరయన్ కోయలిల్ అంటే ఆ పక్షులకందటికీ రాజైనటువంటి గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి ఆయనకి నియామకుడైనటువంటి పరమాత్మ వేయించేసి ఉన్నటువంటి ఆ దివ్య ఆలయంలో వెள்ளై విళశంకిన్ తెల్లగా ఉన్నటువంటి శంఖము యొక్క ధ్వనిని పేరరవం అంటే పెద్ద ధ్వని, దాన్ని కేట్టెలయో అది వినలేదా అన్నారు. తర్వాత దేవాలయంలో మనం కైంకర్యం భగవంతునికి చెయ్యడానికి తగిన సమయం ఆసన్నమైంది అని తెలియచేయడానికి వీలుగా ఒక పెద్ద శంఖధ్వనిని చేస్తారట. అంటే కైంకర్యం చేయడానికి సమయం ఆసన్నమైంది రండి అని తెలియచేయడానికి. అలా చేసేటటువంటి పెద్ద శంఖధ్వని వినలేదా? అది కూడా ఎలా ఉంది? తెల్లగా ఉంది ఆ శంఖం. ఆ ధ్వని వినలేదా అన్నారు పిల్లలు. అంటే ఆమె దాన్ని అంగీకరించలేదుట. మీరేం చూశారా? చూడలేదు కదా అన్నది ఆ పిల్ల. అనగానే వీరు మరికొన్ని స్వామికి కలిగినటువంటి ఆపదలను కాని తెలియచేస్తే లోపల ఉన్న పిల్ల ఆ స్వామికి కలిగిన ఆపదలకు ఒక్కసారి తుళ్ళిపడి లేచి బయటికి వస్తుందని ఆనాడు పూతన వృత్తాన్ని తెలియచేస్తున్నట్ట. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత. ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు. నో మెయింటెనెన్స్. మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయం కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాల గంగ. బావా, వారం రోజుల నుండి అమ్మ వెండి షాపింగ్ లో బిజీ. పిఎన్పి సిల్వర్ వరల్డ్. కాల్ 9701048000. ఆపోజిట్ జనరల్ బజార్, సెకండ్ బ్యాక్. లోపల ఉన్న పిల్ల ఆ స్వామికి కలిగిన ఆపదలకు ఒక్కసారి తుళ్ళిపడి లేచి బయటికి వస్తుందని ఆనాడు పూతన వృత్తాంతాన్ని తెలియచేస్తున్నట్ట. పేయ్ ములై నంజుండు ఆ రాక్షసి అయినటువంటి ఆ పూతన యొక్క స్తన్యాన్ని, విషంతో కూడినటువంటి స్తన్యాన్ని స్వీకరించాడు కదమ్మా ఆయన అని ఆ వృత్తాంతాన్ని చెప్పి కళ్ళ చెగడం కళకషియ కాలోచ్చి ఒక శకటం ఆయనకి రక్షణగా తల్లి ఉంచితే ఆ శకటం మీద ఆసుర ఆవేశం కలిగి అదే ఆయన్ని చంపడానికి సిద్ధపడితే ఆకలి వేసినట్టుగా కాలు చాచి ఆ శకటానికి సంధిబంధాలన్నీ ఊడేలా చేశాడు కదమ్మా స్వామి. కనుక ఆ వృత్తాంతాన్ని తెలియచేశారట. తర్వాత అసలు మీకెలా తెలివచ్చింది అని అడిగింది ఆమె. అంటే మాకెలా తెలివచ్చిందో చెప్పమన్నావా? వెళ్లత్తరువు తుళమంద విత్తినై ఆ పాల సముద్రంలో స్వామి ఆ శేషశయనం మీద అలా పడుక్కొని ఉన్నాడు చూసావా? ఎలా పడుకున్నాడు? ఒక కొబ్బరికాయ కాని మొలకెత్తాలి అంటే నీటిలో వేస్తే కాని మొలకెత్తదో అలా అనిరుద్ధ రూపిగా స్వామి ఆ పాల సముద్రంలో వేయించేసి ఉన్నాడు. అన్నిటికీ మూలకందమైనటువంటి స్వామి అక్కడ పడుకున్నాడే. ఏం చేస్తున్నాడు? యోగ నిద్రలో ఉన్నాడు. అంటే మనందరినీ కూడా ఈ జీవులన్నింటినీ ప్రకృతితో ఎలా కూర్చాలి, ఎలా సంయోగం చెయ్యాలి అన్నది ఆలోచిస్తూ ఆయన నిద్రపోతున్నట్టు అక్కడ. అలాంటి స్వామిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉళ్ళెత్తుకొండు తమ మనసుల్లో నిలబెట్టుకున్నారు. అంటే ఆ గుణములతో కూడినటువంటి కళ్యాణ గుణములతో కూడినటువంటి స్వామిని తమ హృదయాల్లో ఉంచుకొని మునివరుగళం యోగిగళం, మునులు యోగులు ఇద్దరూ కూడా అంటే రెండు రకములైన వారు మెల్ల ఎഴുந்து మెల్లిగా
ఆ హృదయంలో ఉన్నటువంటి స్వామికి ఏ రకమైనటువంటి ఆపద కలగకుండా ఆయన హృదయ ప్రదేశంలో భద్రంగా ఉంచుకొని లేస్తూ వాళ్ళు హరి హరి ఎండ్రే, వాళ్ళు హరి హరి అన్నటువంటి పేరరవం పెద్ద ధ్వనుందే అది ఉళ్ళం పొగుందు, అది మా హృదయంలో ప్రవేశించిందమ్మా, ప్రవేశించి కుళిందు చల్లబరిచింది. కృష్ణ విశ్లేషంతో గట్టిపడిపోయినటువంటి మా హృదయాన్ని చల్లబరిచి మాకు తెలివి వచ్చేలా చేసిందమ్మా అన్నారట. ఇక్కడ పుళ్ళుం అని ప్రారంభించారు. అంటే మొట్టమొదట మనం ఆధ్యాత్మిక ప్రవృత్తిలోకి కాని ప్రవేశించాలి అనుకుంటే ఏం కావాలి అంటే శ్రవణము అనేది మొట్టమొదట చెయ్యాలి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమే ప్రధానంగా సాగాలట మనకి. దానికోసమని పక్షుల యొక్క కిలకిలారావాలను చూపిస్తున్నారు. ఏమిటి శ్రవణం అంటే శ్రవణం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి ఎదురుగా పక్షుల యొక్క కిలకిలారావాలు, వీటికి అర్థం ఉండదు కానీ అవి వినాలి. అంటే వేదము, వేదములలో ఉన్న వాటిని ఆ వేద నాదం అంటే వేదములో ఉన్నది వింటూ ఉండాలి. దానివల్ల ఏమైనా అర్థం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. తెలియకపోయినా నీలో ఒక సంస్కారాన్ని కలిగిస్తుంది అది. అలాగే లేవడానికి సమయమాసన్నమైంది అని తెలియచేయడానికి పక్షుల యొక్క కిలకిలారావాలు మన లేపాలి అనే ఉద్దేశంతో కాకపోయినా చేస్తున్నటువంటి ధ్వనుల్ని మొట్టమొదటి పక్షులు అంటే ఆచార్యులు అని చెప్తారు. ఏం చేత అంటే పక్షులకు ఎలాగైతే 2 రెక్కలు ఉంటాయో ఆచార్యులకు కూడా 2 ఉంటాయట. ఏమిటవి రెక్కలు అంటే ఆచార్యులకు ఉండేవి జ్ఞానం అనుష్ఠానం, జ్ఞానము అనుష్ఠానము అనేటువంటి 2 రెక్కలు. ఎలాగైతే పక్షులు ఆకాశంలో ఎగురుతాయో ఆచార్యులు కూడా ఆ భగవద్ అనుభవం, ఆకాశము అంటే ఆ అంతటా కాష్ ప్రకాశించేది కనుక ఆ ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. అంటే భగవద్ అనుభవంలో మునిగి ఉంటారు ఆచార్యులు. కనుక పక్షుల యొక్క ధ్వనిని వినలేదా అన్నారు మొట్టమొదట. రెండవది ఆ పక్షులకి రాజు. పక్షులంటే జ్ఞానులు లేక ఆచార్యులు అని చెప్పుకున్నాం. ఈ జ్ఞానులకందరికీ కూడా ఏది ప్రమాణం అంటే మనకి ప్రమాణమైనది వేదం. ఆ వేదానికి నిర్వాహకుడు పరమాత్మ. కనుక పరమాత్మ యొక్క తత్వాన్ని మనకి తెలియచేసేటటువంటి ఆ దేవాలయం ఏదో ఆ దేవాలయంలో మన లేపడానికి వెள்ளై విళశంకిన్ తెల్లటి శంఖం. శంఖము అనగానే ఆధ్యాత్మిక పరిభాషలో ప్రణవము అని చెప్తారు. అది తెల్లగా ఉండాలి. తెల్లగా అంటే ఇతర విషయ వైరాగ్యముతో కూడి మనకు ఆ వైరాగ్యాన్ని కలిగించేటటువంటి ఒక ధ్వనిని చేస్తుందట ప్రణవం. ఏమిటి ప్రణవంలో ఉంది? అకార ఉకార మకారములతో కూడినది ప్రణవము. కనుక అకారము నారాయణ తత్వాన్ని తెలియచేస్తే, మకారము జీవతత్వాన్ని తెలియచేస్తే, ఉకారము ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు అని తెలియచేసి మిగతా వేటికి నువ్వు చెందని వాడివి అనేది మనకి తెలియచేస్తుంది. కనుక ఇతర విషయ వైరాగ్యంతో కూడినటువంటి ఆ ప్రణవ అర్థాన్ని మనకి తెలియచేసేలా శంఖనాదాన్ని వినలేదా అని అడుగుతున్నారు. రెండవది అంటే ఒట్టి శబ్దములను మాత్రమే కాదు, ఆ శబ్దముల ద్వారా తెలియచేయబడేటటువంటి అర్థాన్ని కూడా మనం వినాలి, అర్థ మననం చెయ్యాలి. అది అయిన తర్వాత ఆ పూతన యొక్క సంహారాన్ని తెలియచేస్తున్నారు. పూతన ఏం చేస్తోంది అంటే విషస్తన్యాన్ని పెట్టుకుని వచ్చింది. ఆమె వచ్చి కృష్ణ పరమాత్మకి ఆ విషయాన్ని ఇవ్వాలి అని ప్రయత్నించింది. మనం ఏ భావంతో స్వామికి సమర్పణ చేసినా, స్వామికే కాని మనం సమర్పణ చేస్తే అది విషమైన ఆయన దాన్ని అమృతంగా మార్చుకుంటాడు అనే వృత్తాంతాన్ని మనకి తెలియచేస్తున్నారు. కనుక పూతన అంటే అవిద్య, అవిద్యను నాశనం చేసిన వాడు, అహంకార మమకారాలైన స్తన్యాన్ని ఇచ్చినది పూతన. అలా కాకుండా భగవత్ పరతంత్రత, భగవద్ అనుభవాన్ని ఇచ్చేటటువంటి తల్లి యశోద. కనుక యశోద మనకి సహజమైన తల్లి, పూతన కాదు. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి విషయాలను అనుభవించినప్పుడు కూడా అవి భగవంతునికి అర్పణ చేస్తూ కానీ అనుభవిస్తే దానివల్ల నువ్వు అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పారు. ఆ విద్యను పోగొట్టాలంటే మనం పోగొట్టుకోలేం, స్వామి పోగొట్టాలి. రెండవది శకటాసుర వృత్తాంతాన్ని చూపిస్తున్నారు. శకటము అంటే షకట అన్నారు. అంటే సుఖమును ఛేదించేది, లేకుండా చేసేది. సుఖం అంటే ఏది అంటే పరమాత్మ అనుభవం. దానికి విచ్ఛేదాన్ని కలిగిస్తుందట శరీరము. ఈ శరీరాన్నే శకటం అంటారు. ఈ శకటానికి 2 చక్రాలు ఉంటాయి. అది పుణ్యము పాపము. ఈ 2 చక్రాలు కూడా సంధిబంధాలు ఉడిపోవాలి. ఎప్పుడు ఉడతాయి? స్వామి యొక్క పాద ఘటన జరిగినప్పుడే ఉడతాయి తప్ప లేకపోతే వెళ్ళదు. కనుక మనకి ఈ పాప పుణ్యములనేటటువంటి చక్రాలు పోవాలి అంటే స్వామి యొక్క అనుగ్రహమే తప్ప
వేరొకటి ఏదీ కారణము కాదు అన్నది రెండవ దాన్ని చూపించి ఇంకా వారికి చెప్తూ ఋషులైన మునులు యోగులు హృదయంలో ఉంచుకున్నారు. ఆనాడు ప్రహ్లాదుని కొండమించి కిందకి దూషిస్తూ ఉంటే ఆ హృదయంలో ఉన్నటువంటి హరిని గట్టిగా పట్టుకుని ఆయనకి ఏమీ ఆపద కలగకుండా ఎలాగైతే కింద పడ్డాడో ఆయన, అలాగే ఈనాడు ఈ యోగులు మునులు తమ హృదయంలో స్వామిని ఉంచుకొని తెల్లవారగట్ల లేస్తూ గర్భాలను లేవకూడదు, మెల్లిగా లేవాలి. లేచి ఆయనకి ఏమీ ఆపద కలగకుండా హరి హరి అనాలట. ఈ హరి హరి అనే నామానికి అర్థం ఉన్నటువంటి పదం ఇది. ఇంతకుముందు అర్థం ఉన్నవి కావు. ఒకటి అనుమానం చేత తెలుసుకున్నాం, ఒకటి ప్రత్యక్షంగా శబ్దాలు వినిపించాయి, కానీ వాటికి వేటికి కూడా ప్రత్యక్షంగా అర్థం లేదు. కానీ ఈ హరి అనే దానికి అర్థం ఉన్నటువంటి పదం. ఈ పదాన్ని వాళ్ళు ఉచ్చరిస్తున్నారు. హరి అను 2 అక్షరములు హరించును పాతకములనల్లా అంటారు. మనకున్న పాతకాలన్నింటినీ పోగొట్టాలి అంటే ఏది పోగొడుతుంది? హరి అనేటటువంటి అక్షరం. కనుక అది మనకి అవతారాల్లో గజేంద్రుని రక్షించడానికి వచ్చినటువంటి అవతారం ఈ హరి అనేటటువంటి అవతారం. కనుక అలా మనని రక్షించాలి అంటే ఆయనే తప్ప వేరొక రక్షకుడు లేడు. కనుక ఆ హరి హరి అని వారు పలికిన పలుకులు ఏమున్నాయో నా హృదయంలో చేరి అవి నా హృదయాన్ని చల్లబరిచేయమా అన్నారు. అని ఆ ఉళ్ళం పొగుందు అది లోపల ప్రవేశించింది. ఎక్కడున్నాడు హరి, ఎక్కడున్నాడు ఆ నారాయణుడు అంటే సముద్రము, పాల సముద్రంలో పండుకున్నట్ట. పాలంటే భగవంతుని యొక్క గుణాలు, ఆ భగవంతుని గుణాలతో కూడినటువంటి పరమాత్మ. గుణములు లేనివాడు కాడు స్వామి, కళ్యాణ గుణములతో పూర్ణుడైనటువంటి స్వామి. అక్కడ మనని ఎలా మళ్ళీ ఒక సృష్టి చేసి వీటన్నిటినీ కూడా ఈ ప్రకృతితో అనుబంధించాలి అన్నదాన్ని ఆలోచిస్తూ ఒక యోగ నిద్రలో పడుకున్నాడే, ఆ స్వామిని తమ హృదయంలో ఉంచుకున్నారు ఈ యోగులు మునులు. యోగులంటే ఎవరైతే కైంకర్య నిష్ఠులో వాళ్ళు యోగులు. మునులంటే మౌనశీలు, మౌనంగా ఉన్నవారు. ఎవరు అంటే మనకి బాల్యేన తిష్టాసేత్, పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అన్నారు. మునంటే ఎవరు అంటే ఆయనకి పాండిత్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఉండి బాల్యేన అంటే చిన్నవాడుగా ఉండాలట. చిన్నవాడుగా అంటే తన యొక్క రక్షణ తనది కాక భగవంతునిదే తన రక్షణ అని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండడము. కనుక అలాంటి వాళ్ళు మునులు. ఆయన ఏమి చెయ్యలు, మననశీలురు అంటారు. అంటే వాళ్ళు మననం చేసుకుంటూ ఉంటారు స్వామిని. ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నాకు రక్షకుడు, ఆయన సర్వకళ్యాణ గుణ పరిపూర్ణుడు అనే దాన్ని తెలుసుకుంటూ ఉంటారు, దాన్నే మననం చేస్తూ ఉంటారు. వాళ్ళు మునులు. యోగులంటే కైంకర్య నిష్ఠులు. కనుక కైంకర్యం చేసేవారిని యోగులు అంటారు, మననశీలునేమో మునులు అంటారు. కనుక ఇలాంటి మునులు యోగులు అయిన వారు ఎవరున్నారో వారు ఇక్కడ స్వామిని హృదయంలో ఉంచుకొని మెల్లిగా లేచారట. లేచి హరి హరి అనేటటువంటి పలుకుల్ని పలికేరు అన్నారు. అనగానే మనకి ఒక్కసారి 3 వృత్తాంతాలని తెలియచేశారు. ఒకటి పూతనా సంహారం, రెండవది శకటాసుర భంజనం, మూడవది ఈ ఋషులు మొదలైన వారందరూ కూడా వారు లేచినటువంటి సన్నివేశం. ఆ పడుక్కున్నటువంటి స్వామి యొక్క వృత్తాంతాన్ని మనకి తెలియచేశారు. పూతనా సంహారంలో పూతన ఒక అందమైనటువంటి స్త్రీగా అలంకరణ చేసుకుని వేషం వేసుకుని వచ్చిందట. ఆమెను చూసి ఆ రేపల్లలో ఉన్న వారందరూ కూడా సిరి మమ్మున్ బతకంగా చూచు కొరకై శృంగార వేషంబులో అరుదేనో ఉన్నటంచు. వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవే మమ్మల్ని రక్షించడం కోసమని ఇలాగ ఒక అందమైనటువంటి స్త్రీ వేషంలో వచ్చింది అని నోరు తెరుచుకొని ఏమి నిశ్చేష్టులైపోయి అలా చూస్తూ ఉండిపోయినారట పూతన్ని. ఆమె వచ్చింది దగ్గరికి. ఈ ఉయ్యాల్లో పడుక్కున్నటువంటి పిల్లల్ని చూసే కృష్ణ పరమాత్మని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ పడుక్కొని కన్మోక్షి గుర్పెట్టగన్, గుర్రు పెడుతున్నట్టంటే బాగా నిద్రలో ఉన్నవాడా అన్నట్టుగా తన నిద్రని నటిస్తున్నట్ట ఆయన. అనగానే వీళ్ళు వచ్చారు. ఆమె తీసుకోబోతోంది. ఒక్కసారి గుక్కెడు పాలు తాగునైనా నా దగ్గర అంటోంది. ఏమవుతుంది? నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నళిన దళాక్ష అంటుంది. మంచి పద్మములోంటి నేత్రములు కలిగిన వాడా, నువ్వు కాని ఒక్కసారి నా స్తన్యం నుంచి 2 పాల చుక్కలు కాని తాగితే నీ చెలువము మెరుగవచ్చును అంటే నీ శరీరం లేకుండా అయిపోతుంది కాదు, నీ శరీరం యొక్క కాంతి ఇనుమడిస్తుంది, నా శరీరం సఫలం అవుతుంది. అంటే నేను ఏ పని కోసం వచ్చానో ఆ పని అవుతుంది అన్నది. ఆమెను స్తన్యాన్ని తాగాడు. ఎవడైనా ఆయన్ని అర్భకున్
డింభకున్ అంటారు. ఇది దుర్జన వధారంభకున్ డింభకున్ అంటారు మన పోతన గారు. ఏమిటి దుర్జన వధకి ప్రారంభం చేస్తున్నట్ట పూతనతోటి మన స్వామి. అలాంటి స్వామి ఆ తాగాడు. తాగి ఆ పూతన్ని లేకుండా చేశాడు. ఆమెను కాలుస్తే పొగలి పొగలి మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చిందట. ఈ పరిమళము ఆమెమో స్వామిలో చేరిపోయింది అన్నారు. అని అక్కడ చాలా అందంగా అంటారు. ఆమె వెన్నుని కొరకు తా విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికి. ఆమెమో స్వర్గానికి వెళ్ళిపోయిందా, స్వామితో చేరిపోయిందా. అలాంటి వాడిని వెన్నుని కానీ పెంచిన తన చన్నిచ్చిన సతికి మరి ఇంకేమిటి చెప్పుకోవాలయా అన్నారు. కనుక అలాగూ అవిద్యా నిరసనము మన యొక్క చక్రాలంటే మన యొక్క శరీరాన్ని నడిపించేటటువంటి ఈ పాప పుణ్యాలని పోగొట్టడం అనేది మనకు ఆయన యొక్క పాదాల వల్లే జరుగుతుంది తప్ప వేరొక దాని వల్ల కాదు అని చెప్పి లేమ్మా అని లేపుతున్నారు ఈ రోజు పాశురంలో.